పుడమి ప్రస్తుతం మన నేలల్లో కర్బన శాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది. మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా, మొక్క వేరు వ్యవస్థ దృఢంగానూ ఆరోగ్యవంతంగానూ వృద్ధి చెందాలన్నా, భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా భూమిలో కర్బన శాతం కనీసం 2గా ఉండాలి. పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పుడమిలో 50% హ్యూమిక్ యాసిడ్ ఉంది. పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం. పుడమిని ఎకరానికి 20 కేజీల చొప్పున 2 దఫాలుగా వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ వారి పుడమిని వాడుదాం, భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం, అధిక దిగుబడులు సాధిద్దాం. పుడమి పుడమి. ఈ రైతండి దుమ్ముతళ్ళలో కాడి నుంచి కూడా పంట వేయక ముందు నుంచి కూడా పంట వేసాక కూడా ఇప్పుడు 2 నెలల 10 రోజులండి. పంట వేశాక అన్ని ప్రతిభా బయోటెక్ ఉత్పత్తులు అవని, పొడమి, కొకోలి, కార్బను, స్టఫ్, వీగార్డు ఈ మందులు భూమిలో వాడారండి. వాడటం వల్ల ఈయనకు కాపు, మొక్క ఆరోగ్యం, ముడత లేకుండా కొమ్మ చెట్టు పెరుగుదల మీరే చూడవచ్చండి. ఈ పంట పూత, కాపు, పంట ఉండే ఆరోగ్యం, మెతకదనం, ముడత కూడా లేకుండా ఉందండి. ఈ రైతు చాలా ఆనందంగా ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు, ప్రతిభా బయోటెక్ నూజివీడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మైలవరం మండలం మరుసుమల్లి తండా ఈ గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు, మిరప తోటలో. ఈయన వెంకటేష్ గారండి, వీరు హోమ్ గార్డ్గా చేస్తుంటారు. అయితే ఈయన వ్యవసాయం చేస్తూ 3 ఎకరాలు మిరప తోట వేశారండి. ఈ మిరప తోట వేశాక భూమిలో వేయకముందు, వేసిన దగ్గర నుంచి ఏమేమి మందులు వేశారు అనేది రైతు అనుభవం మనం తెలుసుకుందాం. చెప్పండి వెంకటేష్ గారు, మీరు ఫస్ట్ నేను మీకు కలిశాను, తోట వేసాక ఫర్టిలైజర్ ఏమేశారు, మా ప్రతిభా బయోటెక్ మందులు ఏమేశారు? అవని, పుడమి, స్టఫ్, వీగా. ఫస్ట్ ఏమేశారు? ఫస్ట్ కోట ఏమేశారు? ఫస్ట్ కోట అండి అవని, పుడమి, డి కాంప్లెక్స్ 3 కలిపి. అందులో ఏమేమి కలిపారు? అందులో ఒక డిఏపి కట్ట కలిపాను. ఎంత కలిపారు? ఎంత పొలానికి? 3 ఎకరాలకి. 3 ఎకరాలకు కట్ట డిఏపి. అవని ఎన్ని వేశారు? పొడమి ఎన్ని వేశారు? 2 ప్యాకెట్లు. 2 వేశారు. డి కాంప్లెక్స్ 2 3 ఎకరాల మీద. ఓకే, అది అయిపోయింది. మొత్తం మీద 3 ఎకరాల మీద కట్ట డిఏపి వేశారు, అంతేనండి? ఏటా వేసేవాళ్ళు మీరు ఫస్ట్ కోట ఎన్ని కట్టలు వేసేవాళ్ళు? 2 డిఏపి 2 అమోనియా వేసేవాళ్ళు. 2 డిఏపి 2 అమోనియా. ఇప్పుడు అట్లా వేసిన దానికి ఫస్ట్ తప్ప మేము చెప్పిన విధంగా అవని, పొడమి, డి కాంప్లెక్స్ వేసినప్పుడు తోట ఏటా ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ కోటలో బాగుందండి. మళ్ళీ 2వ దఫా ఏం వేశారు? స్టఫ్. ఇంకేం వేశారండి? కోకోలి వేసామండి. ఈ 2 ఇంకేం వేశారండి? ఈ 2 కలిపేసామండి. ఈ రెండిట్లో ఇంకేం కలిపారు? కొంచెం అమోనియా కలిపామండి. ఎంత కలిపారు? కట్ట అండి. అరకట్ట. ఎంతకి? కట్ట వేసామండి. కట్ట వేశారు మొత్తం 3 ఎకరాల మీద. కోకోలి ఎన్ని వేశారు? 2 కట్టలండి. 2 కోకోలి. 3 వేసాం. 3 కోకోలి 3 20లో. స్టఫ్ ఎంత వేశారు? స్టఫ్ 3 ప్యాకెట్లు 10 కిలోలు. ఓకే, తర్వాత 3వ దఫా ఏం వేశారండి? వీగార్డు. వీగార్డు అంటే ఇదేనా? వీగార్డు కార్బన్, సాయిల్ కార్బన్. ఓకే, దాంతో ఇంకేం కలిపేశారు? ఈ 2 కలిపామండి. డిఏపి ఒక కట్ట. ఎంత పొలానికి అండి? 3 ఎకరాలకి. 3 ఎకరాలకి. ఓకే, అంతే అండి. అందులో అమోనియా ఏమైనా కలిపారా? అరకట్ట కలిపారు. ఇప్పుడు ఇట్లా 3 దఫాలు మందులు వేశారు మీరు. ఏటా మీరు వేసే ముందు కట్టలో 2వ దఫా ఏం వేసేవాళ్ళు? 20-28 అలా వేసేవాళ్ళం. ఇప్పుడు మన 2వ దఫా వేశారు కొకోలి, పొడమి కలిపేశారు. 3వ దఫా కార్బను, వీగార్డు కలిపేశారు. ఏటా మీరు వాడుతున్న మందు కట్టలకి ఈ సంవత్సరం మేము చెప్పిన మన ప్రతిభా బయోటెక్ మందు కట్టలకి అవని, పొడమి, కొకోలి, స్టఫ్, కార్బను చాలా తేడా ఉందండి. ఏం తేడా కనిపెట్టారు మీరు? పంట పైరు కానీ, మామూలుగా కాపు కానీ, మొక్క మెత్తదనం కానీ ఎట్లా ఉంది? బాగుంది. ఈ పాటికి అయితే ఈసారి విల్ట్ ఏదో ఒకటి వచ్చాయి, అలా ఏం కనబట్ల. ఓకే, పోయినసారి కంటే బొబ్బలు కూడా బాగా తగ్గింది. ఓకే, బొబ్బరి బాగా తగ్గింది. తోట అయితే ఏపుగా పెరిగింది.
కాపు ఎట్లా ఉందండి? ఏటా మీద చాలా బెటర్. చాలా బెటర్. ఎంత తేడా ఉంటుంది అంటారు మీకు? చూడండి ఎంత పూత కాపు అండి. అన్ని కొమ్మలు కూడా వచ్చాయి కావండి. ఇన్ని కొమ్మలు కూడా వచ్చాయి కాదంటండి. ఇంతకు ముందు ఈ రేసిన ముందు కట్లకి మనం ఈ ప్రతిభా బయోటెక్ అవని పొడమి కొకోలి వాడాక ఈ కొమ్మలు రావడం కానివ్వండి, తోట ఎదుగుదలలో కానివ్వండి, చూడండి కాపు కానివ్వండి, పూత కానివ్వండి, మీకే కనబడుతున్నాయి కొమ్మలు. ఓకే, కింద నుంచి బాగానే పెరుగుదల బాగుంది. చెప్పండి మీ అనుభవం చెప్పండి. మా మందులు వాడారు ఈ సంవత్సరం మీరు వాడటం. ఎక్కడ తెచ్చారండి మందులు? ఈ మైలవరం నుంచి. మైలవరం దగ్గర ఉన్నాయి. మీరు రిఫర్ చేస్తే ఆయన ప్రసాద్ గారి దగ్గర తీసుకొచ్చారు. సీతారాం ఫర్టిలైజర్ కంపెనీలో తెచ్చారు. ఇప్పుడు మీకు ఆ మందుల వల్ల మీరు ఏటా వాడే పంటకి ఈ పంటలో మీకు దిగుబడిలో ఎంత తేడా ఉంటుంది అనుకుంటున్నారు? ఖర్చు కొంచెం సుమారు తక్కువ, చాలా తక్కువ. పంట బాగుంది. ఇక ముందు ఇదే అలవాటు చేద్దాం. మీరు ఖర్చు తక్కువ అంటున్నారు, మరి ఒక్కొక్క రైతు అమ్ము అంతంత రేట్లు ఏంటి అంటున్నారు ఏంటి? అంటే మరి చెప్పేవాళ్ళు మనకు తెలియదు, నేను అనుభవిస్తున్నా కాబట్టి తక్కువ అనిపిస్తుంది, చాలా తక్కువ. మన ఇతర మందుల్ని కంపారిజన్ చేసుకుంటే మన ప్రతిభా బయోటెక్ మందులను వాడుకుంటే సాయిల్ బాగుంటుంది, పంట బాగుంటుంది, రేట్ తక్కువ ఉంటుంది. ఓకే, ఒక రైతుకి మనకు నమ్మకమైన ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఖర్చు తక్కువ అంటున్నారు కదా, ఈ తక్కువ అనేది మీకు ఏ రూపంగా తక్కువ అనిపిస్తుంది? ఏ విధంగా? కాంప్లెక్స్ ఎరువులు తక్కువ, పై మందు తక్కువ, ఆ విధంగా తక్కువే కదా, అందువల్ల తక్కువ. కాంప్లెక్స్ మందులు కంప్లీట్ తగ్గించేసారు. ఈ అవని పొడమి కొకోలి వాడటం వల్ల మీకు ఖర్చు తగ్గింది అంటారు. పంట ఏపుగా పెరుగుతుంది, తెగుళ్ళు ప్లస్ ముడత ఇటువంటి ఏం లేవు కనుక అది దిగుబడి పెరుగుతుంది కనుక మనకు ఖర్చు తక్కువ అనిపిస్తుంది. అంతే కదా? అంతే. తర్వాత అది 1, 2, 3 అనేది మన ప్రతిభా బయోటెక్ ముందు ఆకు పై ముడత కింద ముడత ఏ ముడత ఉండా సరే మొత్తం కంప్లీట్గా తడిపెట్టిన రోజు 2వ రోజు స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి 1/2 లీటరు, 150 లీటర్లు. ఆ డబ్బా చూపించాము. అది సూపర్ కోమా అంటారు. అది సూపర్ కోమా అనేది కాయ పురుగు, లద్ది పురుగు, పూతబొడ్డ, రబ్బర్ పురుగు, కత్తెర పురుగు, ఏ పురుగు ఉన్నా సరే మీకు వితిన్ స్పాట్లో తగిలితే కోమాలోకి వెళ్ళి చచ్చిపోద్ది. మిగిలిందనుకో ఆకును కానీ కాయను కానీ పూతను కానీ గోకినా తిన్నా ఇమీడియట్గా కోమాలోకి వెళ్ళి చచ్చిపోద్ది. అందుకే దాని పేరు సూపర్ కోమా. తర్వాత వారి చేతిలో ఉంది బెట్. ఇటు తిప్పండి. ఆ బెట్ అనేది మొక్క పెరుగుదలకి, పూతకి, కాయ సైజు పెరగటానికి, తూకం బాగా వస్తుంది, మొక్కను ఆరోగ్యంగా పెంచుతుంది. వీరు సోమలా గారు జోకా అండి. ఈ జోకాలో ఎన్పీకేతో పాటు ట్రేస్ ఎలిమెంట్స్, మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయండి. ఇది స్ప్రే చేయటం వల్ల మనకు గొళ్ళెం రాలటం, పూత అధికంగా పెరగటం, గొళ్ళెం రాలటం ఆగిపోతుంది, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అందులో ట్రేస్ ఎలిమెంట్స్తో పాటు కార్బనం అనేది కూడా భూమిలో మనం స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కకు ఆకుల ద్వారా ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఇది ఫ్లిక్ అనేది సూడోమోనాస్ ఫ్లోరెన్సెస్ అండి మన ప్రతిభా బయోటెక్. ఇది కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగుళ్ళు ఉన్నా కానీ మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కంటిన్యూ చేసుకోండి. మీకు ఏదైనా కావాల్సి వస్తే నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. నేను వీక్లీ వన్స్ మీకు ఫీల్డ్కి వస్తున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే పై మందుల విషయం కూడా చెప్పడానికి ఏముందండి, మేము ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వారానికి ఒకసారి వచ్చి చూసి అన్ని చేసి మీరే చెప్పి రాసిస్తున్నారు. ఓకే, అది కూడా మాకు ఒక మంచి అవకాశం. మీరు చేస్తుంటే మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటామండి. రైతు వెనకాలే ప్రతిభా బయోటెక్. మీరు తప్పనిసరిగా మీకు సలహా సంప్రదింపులు ఇవ్వడానికి లేకపోయినా వచ్చి ఫోన్ చేసి చూసి మాట్లాడుతున్నారు కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏం లేదండి. అది కూడా మాకు ప్లస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ మైలవరం ఏరియాలో నేను ప్రతి వారం గురువారాల్లో వస్తానండి ఒకరోజు. నా పేరు వెంకటేశ్వరరావు, ప్రతిభా బయోటెక్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. నా ఫోన్ నెంబర్ 8096032936. ఈ నెంబర్లో సంప్రదించండి. మీకు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్న పంట విషయంలో మీ సలహా సంప్రదింపుల కోసం సంప్రదించండి. ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. నా పేరు భూగోళతి వెంకటేష్, ముర్సిమేల్ తండా, మైలవరం మండలం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9502663762. ప్రతిభా బయోటెక్ మందుల విషయాల గురించి ఎవరైనా అడిగినా మీకు ఫోన్ చేస్తే మీరు చెప్తారా? బ్రహ్మాండం చెప్తాను. మీరు చెప్పాలి గట్టిగా. మీరు చూస్తున్నారు కనుక రైతులు కొంతమందికి తెలియనివి మాకేదో తెలియపరచాలి. మాకు ఉపయోగపడి 10 మందికి ఉపయోగపడాలి మేము కూడా కోరుకుంటాం. తెలియపరచాలి. అవసరం ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు.